విశ్వామిత్రుడు యాగ సంరక్షణ అనంతరం రామలక్ష్మణులను మిథిలా నగరంలో ఉన్న శివధనుస్సును చూపుతానని వెంటబెట్టుకుని వెళ్ళాడు. మిథిలా నగరంలో జనక మహారాజు వీరిని స్వాగతించాడు. అహల్య గౌతముల కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. మరునాడు ఉదయమే జనక మహారాజు విశ్వామిత్ర రామ లక్ష్మణులను వారితో వచ్చిన ఋషులను తన భవనమునకు తీసుకుని వచ్చాడు. విశ్వామిత్రునికి పూజలు చేశాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులారా, మీకు ఇదే మా స్వాగతం. నేను మీ ఆజ్ఞబద్ధుడను. తమరికి ఏం కావాలో నన్ను ఆజ్ఞాపించండి, తక్షణమే నెరవేరుస్తాను అని పలికాడు జనకుడు. ఓ జనక మహారాజా, నీ వినయ విధేయతలు అత్యంత ప్రశంసనీయములు. వీరు ఇరువురు అయోధ్య చక్రవర్తి దశరథ మహారాజు పుత్రులు. వీరు నీ వద్ద ఉన్న శ్రేష్టమైన ధనస్సును చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి నీవు వారికి ఆ ధనస్సు చూపించు. వారు ఆ ధనస్సును చూచి అయోధ్యకు తిరిగి వెళ్ళిపోతారు అని అన్నాడు. అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, వారికి నా ధనస్సును చూపించే ముందు ఆ ధనస్సు గురించి వివరిస్తాను. ఆ ధనస్సు శివధనస్సు. పూర్వము దక్షయజ్ఞ సమయంలో రుద్రుడు తనకు యజ్ఞములో ఆవిర్భాగమును ఇవ్వనందుకు ఈ శివధనస్సు ధరించి దేవతలందరి శిరస్సులను ఖండించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలందరూ ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. ఈశ్వరుడు దేవతలను క్షమించాడు. అప్పుడు తాను ఎత్తిన శివధనస్సును ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి పరమశివుడు ఆ ధనస్సును నిమిచక్రవర్తి వంశంలో 6వ వాడైన దేవరాతుని వద్ద ఉంచాడు. ఆ దేవరాతుడు మా పూర్వీకుడు. ఆ ప్రకారంగా ఈ శివధనస్సు మా భవనంలో ఉన్న పూజా మందిరంలో వంశపారపర్యముగా పూజలందుకుంటూ ఉంది. తరువాత నేను ఒకసారి యజ్ఞము చేయ సంకల్పించాను. యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నాను. అప్పుడు నాగేటి చాలులో నాకు ఒక కన్య దొరికింది. ఆమె పేరు సీత. ఆమె అయోనిజ. సీతకు యుక్త వయసు వచ్చినది. ఆమెను వివాహం ఆడటానికి ఎందరో రాజకుమారులు ప్రయత్నించారు. కానీ సీతను వివాహమాడేవాడు అత్యంత పరాక్రమవంతుడై ఉండాలని నేను ఒక నియమం పెట్టాను. సీతను వీర్యశుల్కగా ప్రకటించాను. అనగా సీతను వివాహం ఆడాలంటే వీరత్వమును శుల్కముగా ఇవ్వాలి. సీతను వివాహం ఆడటానికి మిథులకు వచ్చిన రాకుమారులకు నేను ఈ ధనస్సును చూపించి దానిని ఎక్కుపెట్టమన్నాను. వారందరిలో ఏ ఒక్కరు కూడా ఈ ధనస్సును కనీసం కదల్చలేకపోయారు. అందుకని నేను ఎవరికి సీతను ఇచ్చి వివాహం చెయ్యలేదు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఇది ఈ ధనస్సు వృత్తాంతము. నేను శివధనస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు ఆ ధనస్సును ఎక్కపెట్టగలిగితే అన్నమాట ప్రకారము నేను నా కుమార్తె సీతను రామునికిచ్చి వివాహం జరిపిస్తాను అని అన్నాడు జనకుడు. జనకుడు చెప్పిన మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. ఓ జనక మహారాజా, నీవు చెప్పినది అంతా విన్నాను. నీ వద్ద ఉన్న ధనస్సును రామునికి చూపించు అని అన్నాడు. జనకుడు పూజా మందిరంలో పూజలందుకుంటున్న ఆ ధనస్సును తీసుకుని రమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు. జనకుని ఆజ్ఞానుసారముగా సామంతులు 8 చక్రములు గల ఒక వాహనము మీద అమర్చి ఉన్న ఆ శివధనుస్సును తీసుకుని వచ్చారు. 5,000 మంది దృఢాకాయులు ఆ ధనస్సు ఉన్న వాహనమును లాక్కుని వచ్చారు. జనక మహారాజా, తమరు ఆదేశించినట్లు నీవు రామునికి చూపదలుచుకున్న శివధనుస్సును తీసుకుని వచ్చాము అని అన్నారు సామంతరాజులు. జనకుడు విశ్వామిత్రుని రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ ధనస్సు మాకు వంశ పారపర్యముగా వచ్చింది. దీనిని ఎంతో మంది రాజులు రాజకుమారులు ఎక్కుబెట్టబోయి విఫలమయ్యారు. రాజులే కాదు, దేవతలు, గంధర్వులు, అసురులు కూడా దీనిని ఎక్కుపెట్టలేకపోయారు. కాబట్టి ఈ ధనస్సును ఎత్తుటకు గాని ఎక్కుబెట్టుటకు గాని మానవ మాతృలకు సాధ్యము కాదు కదా. ఓ విశ్వామిత్ర మహర్షి, దీనిని రామలక్ష్మణులకు చూపుము అని అన్నాడు జనకుడు. విశ్వామిత్రుడు రాముని వంక చూచాడు. రామ, ఈ ధనస్సును చూడు అన్నాడు. విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు
అలాగే మహాత్మా, తమరు చెప్పినట్లు నేను ఆ ధనస్సు ఉన్న పేటికను తెరిచి ఆ ధనస్సును చూస్తాను, తాకుతాను. ఆ ధనస్సును ఎత్తడానికి నాకు శక్తి ఉంటే దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. అంగీకార సూచకంగా విశ్వామిత్రుడు తల ఊపాడు. రాముడు ఆ ధనస్సును అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు. దానిని నిలబెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు ఆ ధనస్సును ఏమాత్రం శ్రమ పడకుండా ఎక్కుపెట్టాడు. ఆ ధనస్సుకు ఉన్న నారిని పట్టుకుని తన చెవిదాకా లాగాడు. ఆ ధనస్సు వంగింది. పెడేల్మని మధ్యకు విరిగిపోయింది. 2 ముక్కలయ్యింది. ఆ ధనస్సు విరిగినప్పుడు పిడుగుపడ్డట్లు భయంకరమైన శబ్దం వచ్చింది. భూమి కంపించినట్లయింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్నవారంతా కిందపడి మూర్ఛపోయారు. ఇదంతా తనకు ముందే తెలుసు అన్నట్లు విశ్వామిత్రుడు చూస్తున్నాడు. తర్వాత జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, దశరథుని కుమారుడైన శ్రీరాముని వీరత్వమును బల పరాక్రమములను ప్రత్యక్షంగా చూచాను. నా దేహం గగురు పొడిచింది. మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇది కళ నిజమా అని నమ్మలేకున్నాను. ఇది అత్యద్భుతము, ఊహాతీతము. అనుకున్న ప్రకారము నా కుమార్తె సీత దశరథ పుత్రుడైన శ్రీరామచంద్రుడిని వివాహమాడి మా వంశమునకు కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలదు అని విశ్వసిస్తున్నాను. సీతను వివాహమాడుటకు వీరత్వమునే శుల్కముగా నిర్ణయించాను. ఆ వీరత్వము రాముని వద్ద ఉన్నది అని గ్రహించాను. నా ప్రాణ సమానమైన నా కుమార్తె సీతను శ్రీరామునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తాను. ఓ విశ్వామిత్ర మహర్షి, తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు పోయి రామలక్ష్మణులు తమరి సంరక్షణలో సుఖంగా ఉన్నారని తెలిపి రాముడు శివధనుర్భంగము చేయటం, నేను నా కుమార్తె సీతను రామునికిచ్చి వివాహం చేయ సంకల్పించడం మొదలగు విషయములన్నిటి గురించి దశరథ మహారాజుకు వివరంగా చెప్పి దశరథ మహారాజును బంధుమిత్ర సపరివార సమేతంగా మిథులకు తోడ్కొని రాగలరు అని వినయంగా పలికాడు. అలాగే కానిమ్ము అని విశ్వామిత్రుడు జనక మహారాజుకు అనుజ్ఞ ఇచ్చాడు. వెంటనే జనక మహారాజు తన మంత్రులతో సంప్రదించాడు. అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజుకు జరిగిన విషయములన్నీ చెప్పి వారిని సగౌరవంగా మిథులకు తీసుకుని వచ్చుటకు మంత్రులను పంపించాడు. జనక మహారాజు పంపించిన దూతలు అత్యంత ప్రయాసల కోర్చి 3 దినములకు అయోధ్య నగరమునకు చేరుకున్నారు. రాజభవనమునకు వెళ్లారు. బయట ఉన్న ద్వారపాలకులకు మిథిలా నగరము నుండి జనక మహారాజు దూతలు వచ్చారు అని దశరథ మహారాజు గారికి మనవి చెయ్యండి అని వర్తమానము పంపారు. ఆ వర్తమానమును అందుకున్న దశరథుడు వారిని లోపలకు రమ్మన్నాడు. జనక మహారాజు పంపిన దూతలు జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు అయిన దశరథ మహారాజును చూచి వినయంతో నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు. దశరథ మహారాజా, తమరికి జయము కలుగుగాక. మేము మిథిలాధిపతి అయిన జనక మహారాజు వద్ద నుండి దూతలుగా వచ్చాము. జనక మహారాజు తమరి మంత్రి సామంత పురోహితుల యొక్క యోగక్షేమ సమాచారములు విచారించుచున్నారు. తమరి కుశలములు కనుక్కోమని చెప్పారు. తమరి కుమారులు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి సంరక్షణలో సురక్షితముగా ఉన్నారని తమరికి చెప్పమన్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు మిథిలలో జనక మహారాజు అతిథి సత్కారములు అందుకుంటున్నారు అని చెప్పమన్నారు. విశ్వామిత్రుల వారి అనుమతితో తమరితో ఈ మాటలు వారి మాటలుగా చెప్పమన్నారు. నేను నా కుమార్తె సీతను వీరత్వమునే శుల్కముగా నిర్ణయించి వివాహము జరిపిస్తానని ప్రతిజ్ఞ చేసిన విషయం తమరికి తెలుసు. కానీ నా కుమార్తెను వరించి వచ్చిన వీరులందరూ నా చేత పరాజితులై పారిపోయారు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను విశ్వామిత్ర మహర్షి వెంట మిథులకు వచ్చిన తమరి కుమారుడు రాముడు తన వీరత్వముతో గెలుచుకున్నాడు. తరతరాలుగా మా గృహములో పూజలందుకొనుచున్న శివధనుస్సును తమరి కుమారుడు రాముడు అవలీలగా ఎక్కుపెట్టి మధ్యకు విరిచి లోకానికి తన పరాక్రమాలను చాటాడు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను నా ప్రతిజ్ఞ ప్రకారము
తమరి కుమారుడు రామునికిచ్చి వివాహము చేయుటకు నాకు అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థించుచున్నాను. తమరు బంధువులు, మిత్రులు, పురోహితులు సహితంగా మిథులకు విచ్చేయవలసిందిగా కోరుచున్నాను. తమరు మిథులకు విచ్చేసి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవములను జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని జనక మహారాజు విశ్వామిత్రుల అనుమతి పొంది, తమ పురోహితులు శతానందుల వారి అనుమతి పొంది తమరితో ఈ విధంగా చెప్పమన్నారు అని ఆ దూతలు జనక మహారాజు యొక్క సందేశమును దశరథునికి సవినయంగా మనవి చేశారు. తన కుమారునికి వివాహం అని తెలిసి దశరథుడు ఎంతో సంతోషించాడు. వశిష్ఠుని పురోహితులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు: రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి విదేహపురములో ఉన్నాడని వర్తమానం వచ్చింది. మన శ్రీరాముని బల పరాక్రమములు చూచి విదేహ మహారాజు జనకుడు తన కుమార్తె సీతను మన రామునికిచ్చి వివాహం చేయ సంకల్పించాడట. కాబట్టి మీరు జనకుని గురించి వివరాలు సేకరించండి. జనకునితో సంబంధము మీ అందరికీ ఇష్టమైతే, జనకుని ఆచార వ్యవహారాలు మీకు నచ్చితే మనము విదేహపురమునకు బయలుదేరి వెళదాము అని అన్నాడు. దశరథుని ఆస్థానంలో ఉన్న పురోహితులు, ఋషులు తమలో తాము తర్కించుకుని అందరూ ఏకకంఠంతో జనకునితో సంబంధము తమకు ఇష్టమే అని చెప్పారు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. రేపే ప్రయాణము అని నిర్ణయించాడు. జనక మహారాజు దూతలు ఆ రాత్రికి దశరథ మహారాజు అతిథులుగా అయోధ్యలో ఉన్నారు. రాత్రి గడిచి తెల్లవారింది. దశరథుడు తెల్లవారుజామున లేచి కాలకృత్యములు, సంధ్యా వందనాది కార్యక్రమములు నిర్వర్తించుకుని తన మంత్రి సుమంతుని పిలిపించాడు. సుమంత, రాముని వివాహమునకు మనము మిథులకు వెళుతున్నాము. ముందు ధనరాశులు, రత్నములు, ఆభరణములతో కొంతమంది వెళ్ళాలి. తరువాత మా వెంట చతురంగ బలములు బయలుదేరాలి. మన పురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు, మహారుషులు జబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు కూడా వస్తున్నారు. వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయండి, ఆలస్యము చేయవద్దు అని ఆదేశాలు ఇచ్చాడు. సుమంతుడు దశరథుని ప్రయాణానికి తగు ఏర్పాట్లు చేశాడు. 4 రోజుల ప్రయాణము తరువాత అందరూ మిథులకు చేరుకున్నారు. జనకుడు వారిని తగు మర్యాదలతో ఆహ్వానించాడు. అతిథి సత్కారములు, విడిది ఏర్పాట్లు చేశాడు. దశరథ మహారాజును కలుసుకుని జనకుడు ఇలా అన్నాడు: ఓ దశరథ మహారాజా, తమరికి మిథిలాధిపతి జనకుడు స్వాగతము పలుకుతున్నాడు. తమరి రాకతో మా మిథిలా నగరము పావనమైనది. తమరి కుమారుల పరాక్రమము అనుపమానము, అద్వితీయము. మా భాగ్యము కొద్దీ వశిష్ఠ మహర్షి మా నగరమునకు వచ్చారు. మాకు ఎంతో ఆనందముగా ఉంది. ఓ దశరథ మహారాజా, మా భాగ్యవశము వలన రఘువంశరాజులతో వియ్యమందడంతో అన్ని విఘ్నములు తొలగిపోయాయి. మా కులము పావనమైనది. రేపు నేను తలపెట్టిన యజ్ఞము పూర్తి అయిన తర్వాత వివాహ మహోత్సవ కార్యక్రమము జరుపుటకు అనుమతిని ఇవ్వండి అని అడిగాడు జనకుడు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, తమరు కన్యాదాతలు. తమరు కన్యాదానం చేస్తేనే కదా మేము కన్యను స్వీకరించేది. కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయము మీది. తమరు ఎలా చెబుతారో అలాగే చేస్తాము అని అన్నాడు దశరథుడు. ఆ మాటలకు జనకుడు ఎంతో సంతోషించాడు. మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము, యజ్ఞము పూర్తి చేశాడు. తమ మంత్రులలో శ్రేష్ఠుడు అయిన సుదాముడిని దశరథ మహారాజును విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకుని వచ్చుటకు పంపారు. సుదాముడు దశరథుడు విడిది చేసి ఉన్న చోటికి వెళ్ళాడు. దశరథునితో ఇలా అన్నాడు: దశరథ మహారాజా, తమకు శుభం కలుగుగాక. మా మహారాజు జనకుడు తమరిని సపరివార సమేతంగా తోడ్కొని రమ్మని నన్ను నియోగించారు. తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతురతగా ఉన్నారు అని పలికాడు. సుదాముని ఆహ్వానము అందుకున్న దశరథుడు తన పురోహితులు, ఋషులు వెంటరాగా జనకుని వద్దకు వెళ్ళాడు. జనకుని చూచి దశరథుడు ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా,
మా కులగురువు వశిష్ఠుడు అని మీకు తెలియను కదా. బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వశిష్ఠుడు తమరికి మా వంశవృక్షము గురించి, మా వంశములోని పూర్వరాజుల గురించి వివరంగా చెప్పగలడు అని పలికి దశరథుడు వశిష్ఠుని వంక చూచాడు. దశరథుని మాటలు విన్న వశిష్ఠుడు లేచి నిలబడ్డాడు. సభాసదులను, జనకుని, సదానందుని చూచి ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, సభాసదులారా, ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశము గురించి చెప్పబోచున్నాను. సావధానముగా వినండి. అవ్యక్తము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు. ఆ బ్రహ్మ కుమారుడు మారీచి, మారీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యునికి మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజాపతి అయ్యాడు. ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు అయోధ్యను మొట్టమొదటిసారిగా పరిపాలించాడు. ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశము ఆవిర్భవించింది. ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుడు అమితమైన తేజస్సు, పరాక్రమము కలవాడు. బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకువు, త్రిశంకువు కుమారుడు దుందుమారుడు, దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడు మాందాత. ఆయన గొప్ప చక్రవర్తి. మాందాత కుమారుడు సుసంధి, సుసంధికి ఇరువురు కుమారులు. వారు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు, సగరుని కుమారుడు అసమంజుడు, అసమంజుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి, దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆ భగీరథుడే గంగను భూమి మీదకు తీసుకుని వచ్చాడు. ఆ భగీరథుని కుమారుడు కూకుత్తుడు, కూకుత్తుని కుమారుడు రఘువు. ఆయన పేరు మీదని రఘువంశము మొదలైంది. రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడు శాపవశాత్తు మనిషి మాంసము తిని రాక్షసుడయ్యాడు. ఆయనకు కల్మషపాదుడు అనే పేరు కూడా ఉంది. ఆ కల్మషపాదుని కుమారుడు శంకనుడు, శంకనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగురు, శీఘ్రగురు కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశుక్రుడు, ప్రశుక్రుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహూషుడు, నహూషుని కుమారుడు నబాగుడు, నబాగుని కుమారుడు అజుడు, అజుని కుమారుడే అయోధ్య నగరాధిపతి దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజు పుత్రులే రామలక్ష్మణులు. ఓ జనక మహారాజా, వీరి వంశక్రమం వింటివి కదా. వీరు మొదటి నుండి విశుద్ధమైన వంశములో పుట్టినవారు, పరమ ధార్మికులు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారు వీరులు, సత్యసంధులు. ఇటువంటి సర్వలక్షణ సమన్వితులను నీ కుమార్తెలు వరించినారు. అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణులకిచ్చి వివాహము చేయటం శుభప్రదము. ఆ ప్రకారంగా వశిష్ఠుడు దశరథుని వంశము గురించి చెప్పిన తర్వాత జనకుడు చేతులు జోడించి ఇలా అన్నాడు: ఓ దశరథ మహారాజా, తమరి వంశక్రమమును గురించి విని చాలా ఆనందించాను. కన్యాదాన సమయంలో వధువు యొక్క వంశమును గురించి కూడా వివరించడం సాంప్రదాయము. కాబట్టి మా వంశ చరిత్రను వివరిస్తాను, అవతరించండి. మాది మిథిలా నగరము. ఈ మిథిలా నగరమును నిర్మించిన వాడు మిది అనే చక్రవర్తి. మిది నిమి చక్రవర్తి కుమారుడు. ఆయనే మా వంశమునకు మూల పురుషుడు. మిదిని జనకుడు అని కూడా పిలుస్తారు. ఆయనే మా వంశంలో మొట్టమొదటి జనకుడు. మిది కుమారుడు ఉదావసువు, ఉదావసుని కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుని కుమారుడు సుకేతువు, సుకేతుని కుమారుడు దేవరాతుడు, దేవరాతుని కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని కుమారుడు మహావీరుడు, మహావీరుని కుమారుడు సుధృతి, సుధృతి కుమారుడు దుష్టకేతువు. ఆయన రాజర్షి, రాజర్షి అయిన దుష్టకేతువు కుమారుడు హర్యస్వుడు, హర్యస్వుని కుమారుడు మరుడు, మరుని కుమారుడు ప్రతిందకుడు, ప్రతిందకుని కుమారుడు కీర్తిరథుడు, కీర్తిరథుని కుమారుడు దేవమీడుడు, దేవమీడుడి కుమారుడు విబుధుడు, విబుధుని కుమారుడు మహీద్రకుడు, మహీద్రకుని కుమారుడు కీర్తిరథుడు. ఆయన కూడా రాజర్షి. రాజర్షి అయిన కీర్తిరథునికి
మహారోముడు జన్మించాడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు. ఆ హ్రస్వరోమునికి 2 కుమారులు పుట్టారు. అందులో పెద్దవాడను నేను. రెండవవాడు నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రి గారైన హ్రస్వరోమ మహారాజు నన్ను ఈ మిథిలా నగరమునకు రాజుగా చేశాడు. నా తమ్ముని బాధ్యతను నాకు అప్పగించి ఆయన వనమునకు వెళ్ళాడు. కాలవశాత్తు నా తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. నేను నా తమ్ముని పోషణ భారము వహించి రాజ్యము చేస్తున్నాను. ఓ దశరథ మహారాజా, నేడు మాఘ నక్షత్రము. నేటికి 3వ రోజున అనగా ఉత్తర పాల్గుని నక్షత్రములో వివాహము జరిపించదము. ఉత్తర పాల్గుని నక్షత్రమునకు సంతాన ప్రదాత అయిన భగుడు దేవత. ఆ శుభ నక్షత్రములో ఈ 4 వివాహములు వైభవంగా జరిపించడానికి అనుమతి ఇవ్వండి. మీరు ఇరువురు దగ్గర ఉండి ఈ శుభకార్యములను జరిపించండి. ఈ వివాహముతో అయోధ్య విదేహ రాజ్యములు ఒకటవుతాయి అని వినయంతో పలికాడు జనకుడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయము అందరూ పెందలకడనే నిద్రలేచి ప్రాతకాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకున్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడవగా యజ్ఞవాటికకు చేరుకున్నారు. పెళ్లి కుమారులైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుభముహూర్తంలో తోరము కట్టడం మొదలగు మంగళ కార్యములు ఆచరించారు. తరువాత 4 సోదరులు, పురోహితులు అందరూ దశరథుని వద్దకు వెళ్లారు. దశరథ మహారాజు యొక్క అనుమతితో వశిష్ఠుడు జనక మహారాజుకు వద్దకు పోయి ఇలా అన్నాడు. ఓ జనక మహారాజా, దశరథ మహారాజు తన కుమారులకు కౌతుక మంగళ కార్యములను పూర్తి చేసుకుని తమరి కొరకు ఎదురు చూస్తున్నారు. కన్యాదాన కార్యక్రమము కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలి కదా అని అన్నాడు. అదేమిటి మహర్షి, మిథిల కూడా వారిదే కదా, వారికి అడ్డేమున్నది? వారు నా అనుమతి కోసం ఎదురు చూడడమేమిటి? అవశ్యం వారిని రమ్మనండి. ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యక్రమములు పూర్తి చేసుకుని కళ్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు. నేను కూడా వేదిక వద్దకు వెళుతున్నాను. సుముహూర్తము సమీపించనున్నది. ఇంకా ఆలస్యము చేయకుండా దశరథుల వారిని, వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడ్కుని రండి అని అన్నాడు జనకుడు. జనకుని మాట మేరకు దశరథుడు తన కుమారులతో సహా పురోహితులు ముందు నడవగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారినందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వశిష్ఠుని చూచి ఇలా అన్నాడు. ఓ వశిష్ఠ మహర్షి, తమరు ఈ వివాహమునకు పౌరోహిత్యము వహించాలి. నా కుమార్తెల వివాహములను దశరథ పుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలకు వశిష్ఠుడు తన అంగీకారము తెలిపాడు. తరువాత వశిష్ఠుడు వివాహ కార్యక్రమమును నిర్వర్తించడానికి ఉపక్రమించాడు. వివాహ మండపము మధ్యలో ఉన్న అగ్నికుండములో అగ్నిహోత్రమును ఉంచాడు. హోమగుండము చుట్టూ గంధము, పుష్పములు, సువర్ణ కలశములలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్ళు, ధూపపాత్రలు, శంఖపాత్రలు, హోమము చెయ్యు సాధనములు, నేతితో నిండిన పాత్రలు, లాజలతో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వశిష్ఠుడు శాస్త్రోక్తముగా అగ్నిని వేల్చాడు. దర్భలు, అగ్నిహోత్రములు చుట్టూ పరిచాడు. వేదమంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమమును నిర్వర్తించాడు. తర్వాత జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకుని వచ్చి అగ్నిహోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టాడు. రాముని చూచి ఇలా అన్నాడు. ఓ రామ, ఈమె నా కుమార్తె సీత. నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము, పాణిగ్రహణము చెయ్యుము. ఓ రామ, ఈమె పతివ్రత అయి ఎల్లప్పుడూ నీడవలే వెన్నంటి ఉండగలదు అని పలుకుతూ జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలాడు. కన్యాదానం చేశాడు. ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుబులు మోగించారు. పూలవర్షము కురిపించారు.
ఆ ప్రకారంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించాడు జనకుడు. తర్వాత జనకుడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము. ఇంకా ఆలస్యము చేయకుండా ఈమెను పాణిగ్రహణము గావించు అని తన కుమార్తె ఊర్మిళ చేతిని లక్ష్మణ చేతికి అందించాడు. తర్వాత జనకుడు భరతుడిని పిలిచి, ఓ భరత, ఈమె నా కుమార్తె మాండవి. ఈమెను పాణిగ్రహణము గావించు. ఓ శత్రుఘ్న, ఈమె నా కుమార్తె శృతకీర్తి. నీవు ఈమెను పాణిగ్రహణము గావించు. ఓ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులారా, మీరందరూ సౌమ్యులు, గుణవంతులు, మంచి ప్రవర్తన కలవారు. నా కుమార్తెలను మీ భార్యలుగా స్వీకరించండి అని అన్నాడు. అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శృతకీర్తి చేతిని పట్టుకున్నారు. పాణిగ్రహణ మహోత్సవము జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకుని అగ్నికి నమస్కారం చేశారు. తర్వాత మామగారు జనకునికి నమస్కారం చేశారు. తర్వాత పురోహితులు వశిష్ఠ మహర్షికి నమస్కారం చేశారు. తరువాత వశిష్ఠుడు దశరథ కుమారుల వివాహ కార్యక్రమమును వైభవపేతంగా జరిపించాడు. తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకుని అగ్నిహోత్రము చుట్టూ 3 సార్లు ప్రదక్షిణము చేశారు. ఆ ప్రకారంగా సీతారాములు, ఊర్మిళ, లక్ష్మణులు, మాండవి, భరతులు, శృతకీర్తి, శత్రుఘ్నులు దంపతులయ్యారు.